కాబట్టి ఫిఫ్త్ జనరేషన్లో ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే అక్కడికి పోయే అవకాశం ఉంది. ఆ అడ్వాంటేజ్ వల్ల ఇవాళ సోవియట్ యూనియన్ నుంచి ఉన్నటువంటి 70% ఇంపోర్ట్స్ నుంచి 30% తగ్గింది. అమెరికా 3% అనేది 23% పెరిగింది. తర్వాత అసలు అమెరికన్ ఎకానమీ దరిదాపు డిఫెన్స్ డీల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో 60,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ వాళ్ళ సిఇఓలు వాళ్ళ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సంపాదించడం కోసం అమెరికన్ గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తుంది ఎప్పుడైనా అమెరికా. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, అమెరికా ఇండస్ట్రీస్ గెయిన్ కావటానికి అన్ని దేశాలు అప్రయత్నం చేస్తుంది. మన దేశంలో కూడా అప్రయత్నం చేస్తుంది. మనం ఏ మేరకు అంగీకరిస్తాం, అంటే ఏ మేరకు ఒప్పుకుంటాం అనేది మనకు తెలిసిపోద్ది. ఈ ఏదైతే ఇంధనం కొనుగోలుకు సంబంధించి అమెరికా మనకు ఓపెన్ డోర్స్ పెట్టినా కానీ ఈ విషయంలో అమెరికాతో కాకుండా మిగతా దేశాలతో కొనుగోలు చేసుకుంటాం, ఒప్పందం చేసుకుంటామని ఇప్పటికే జయశంకర్ స్పష్టం చేయడం జరిగింది. సో అక్కడ మీడియా అడిగినటువంటి ప్రశ్నకు. అండ్ ఎక్కడ కూడా భారత్ అంటే ఎందుకు మమ్మల్ని 100% నమ్మొచ్చు 100% నమ్మొచ్చు అని ఏకంగా ట్రంపే భారత్కు చెప్తున్నారంటే భారత్ అమెరికాని పెద్దగా నమ్మడం లేదు అనేది మార్కో రూబియో పర్యటనలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోందా? గతంలో 20 ఏళ్ల కింద చైనాతో చేసినటువంటి తప్పులను మేము ఈసారి మళ్ళీ రిపీట్ చేయము అని మాట్లాడుతున్నారు. మమ్మల్ని నమ్మండి అని చెప్పేటువంటి పరిస్థితి అమెరికాకి ఎందుకు వస్తుంది అనుకోవాలా? అది ఒప్పించడానికే, అంత తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఆచరణాత్మక వచ్చినప్పుడల్లా 71లో బంగ్లాదేశ్ విముక్తినాడు మన మీద దాడికే ప్రయత్నం చేసింది. దగ్గరగా వాళ్ళ 7th ఫ్లీట్ దళం జపాన్లో ఉంటుంది. 27,000 సైన్యం, 200 యుద్ధ విమానాలతోటి ఎప్పుడు రెడీగా ఉంటుంది జపాన్లో. అటువంటి 7th ఫ్లీట్ దళం విశాఖపట్నం హార్బర్, కలకత్తా హార్బర్ను ఢీకొట్టి ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది. ఆనాడు సోవియట్ యూనియన్ వచ్చి అడ్డుకుంది. తర్వాత మొన్న పాకిస్తాన్తో వచ్చినటువంటి ఘర్షణలో పాకిస్తాన్ నాశనం చేయకుండా పాకిస్తాన్ని కాపాడింది శాంతి చర్చలు అని చెప్పేసి. ఇట్లా ఆచరణల నుంచే అమెరికా మనకు మిత్రుడా కాదని తేల్చుకోవాలి మనం. కొత్తగా రూబియో చెప్తేనో లేకపోతే మోడీ అంటేనో కాదు. ఆచరణలో ఏం తేలుతుంది అవకాశం వచ్చినప్పుడంటే ఇది పరిస్థితి. అయినా మనం మాత్రం అమెరికాకు ఉపయోగపడే విధానాలు అవలంబిస్తున్నాం. కోళ్ల చేరటం అదే మార్గం, అటువంటిదే సహకరిస్తున్నాం. తర్వాత పక్కనున్న చైనాని మనం పూర్తిగా నమ్మే పరిస్థితులు లేవు. కానీ వాణిజ్యం రోజు రోజుకు పెరుగుతుంది ఇద్దరి మధ్య. ఒకప్పుడు $110 బిలియన్ ఉన్నటువంటి వాణిజ్యం ఇప్పుడు దరిదాపు $135 బిలియన్ వాణిజ్యం పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా. అమెరికా ఇండియా ఎంత ఉందో చైనా ఇండియా కూడా ఆ స్థాయిలో వాణిజ్యం కొనసాగుతూ ఉంది. కాబట్టి చైనాతోటి వాణిజ్య సంబంధాల కోసం అందరినీ చైనాకు వ్యతిరేకంగా ప్రేరేపించి కూడా మొన్న ట్రంప్ చైనా పోయి చైనాతోటి ఒప్పందం చేసుకుంటూ. కాబట్టి ఇవాళ ఎవరి రాజకీయం వాళ్ళకే ఉంది, ఎవరి నమ్మకం వాళ్ళకే ఉంది. ఏ మేరకు ఏవి ఒప్పందాలు చేసుకుంటారు, ఏవి అంగీకరిస్తారనేది మనకు కొద్ది నెలలనే తేలిపోయేటువంటి అవకాశం ఉంది. సార్, అమెరికాకు ఒక స్పష్టమైన సందేశంగా చూడవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మార్కో రూబియో ఒక విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి భారత్కు వచ్చినప్పుడు ఇక్కడ కనీసం జయశంకర్ ఎక్కడ రిసీవ్ చేసుకోలేదు. ఆయన పర్యటనలో ఎక్కడ లేరు, కలకత్తాలో లేరు, ఢిల్లీకి వచ్చినప్పుడు లేరు, ఈవెన్ ఆగ్రాలో కూడా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి లేరు, ఉన్నత మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి అధికారులు కూడా ఆయనకు కనీసం రిసీవ్ చేసుకునే లేదు, కనీసం శుభాకాంక్షలు చెప్పింది కూడా లేదు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే చైనా విషయంలో, ట్రంప్ విషయంలో కూడా మనకి ఇదే ఒక చర్చ రావడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రోటోకాల్ని పక్కన పెట్టి కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ రూబియో విషయాన్ని ఎట్లా చూడొచ్చు? రూబియో దారి వేయటానికే వచ్చాడు, ఫైనల్ చేయడానికి కాదు. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చూడటానికి వచ్చాడు. ఒకటి బీటీఏ కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు వచ్చింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇండియా ఎంతవరకు ఒప్పుకుంటుంది, ఇనిషియల్ డిస్కషన్స్లో అధికారులతోటి తర్వాత జయశంకర్ తోటి మాట్లాడతాడు. కాబట్టి ఇండియా పర్సెప్షన్ ఏంది బీటీఏ విషయంలో, గతంలో దానికి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా, ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ఈల్డ్ అవుద్దా, ఇటువంటి ఎస్టిమేషన్ చేయడానికి వచ్చాడు. తర్వాత క్వాడ్ సక్సెస్ కావాలి. ఇప్పుడు ఇండియా ఇన్యాక్టివ్ అయితే మొత్తం వాళ్ళ ఆబ్జెక్టివ్స్ నిలబడవు చైనాకు వ్యతిరేకంగా. కాబట్టి అటువంటి వాటిని సెర్చ్ చేసి ఫైనలైజ్ చేయడానికి రూబియో వచ్చాడు తప్ప, మనం కూడా ఏం చేస్తున్నామంటే ఏదో సోవియట్ వ్యతిరేక, రష్యా వ్యతిరేకం, చైనా వ్యతిరేకం, అమెరికా వ్యతిరేకం గుడ్డిగా ఒకళ్ళంటే పోట్లే. ఎక్కడైతే వాణిజ్యం మనం చేసే ఉత్పత్తులలో ఏ దేశానికి ఎక్కువ ఎగుమతి చేస్తామో, ఏ దేశానికి మన దేశాలు దిగుమతి చేసుకుంటాయో వాటిని చూసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మొన్న
ఆ టారిఫ్లు పెంచినప్పుడు విలవిల్లాడిపోయాం. ఎందుకంటే దరిదాపు ఒక $10 బిలియన్ ఎలక్ట్రికల్స్కు, ఒక $10 బిలియన్ ఫార్మసీకి, ఒక $3 బిలియన్ రొయ్యలకు, అట్లా ఒక అది ఎలక్ట్రానిక్స్కు, ఇటువంటివన్నీ మనం మూలన పడాల్సి వచ్చింది. అవును. అమెరికా టారిఫ్లు పెంచితే మనం చాలా ఆ, ఆ, దెబ్బతిని ఇతర దేశాలకు పరిగెత్తినాం, మేము ఎక్స్పోర్ట్ చేస్తామని. అట్లా కొంత ప్రయత్నం చేసినాం. ఎక్కువ ఇంకా ఇప్పటికి కూడా అమెరికా మీద ఆధారపడి ఉన్నాం. అందుకని ఒకటే, ఏ దేశం మీద తట్టుకోవాలన్నా ధరలు పెంచినా దిగుమతి చేసుకునేటట్టు ఉండాలి. అంటే మన క్వాలిటీ ఆ స్థాయిలో ఉండాలి. ఉదాహరణకు మనకు $2 to $3 బిలియన్ వర్త్ అయినటువంటి బాస్మతి ఎగుమతి చేస్తున్నాం మనం. అవును. ఎగుమతి చేస్తుంటే ఇది పెంచగానే, టారిఫ్లు పెంచగానే ఆ, ఈ ఈ రైతులందరూ మొత్తుకున్నారు. ఉమ్. ఎందుకంటే పంజాబ్ నుంచి ఎవ్రీ ఇయర్ పంజాబ్ నుంచి 14 మిలియన్ టన్స్ ఈ బాస్మతి ఎగుమతి చేస్తాం మనం అమెరికాకు. ఉమ్. ఎగుమతి చేస్తే మనం టారిఫ్ పెంచినాక మన బాస్మతినే వాడిరు మళ్ళీ కూడా. అవును. టారిఫ్ పెంచితే ధర పెరుగుద్ది. ఉమ్. ధర పెరిగినప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మన బాస్మతిని ఇష్టపడరు, అవును. డిమాండ్ తగ్గలే. ఉమ్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏ గూడ్స్ అయినా, ఏ సర్వీసెస్ అయినా క్వాలిటీ ఉంటే ఇటువంటి ఒడిదుడుకులు తట్టుకోవడానికి ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండోది ప్రైస్. ఉమ్. ప్రపంచ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో మిగతా వాళ్ళకన్నా తక్కువ ధరకు మనం సప్లై చేయగలగాలి. ఉమ్. సప్లై చేయగలిగితే అప్పుడు ధర తక్కువ ఉన్నటువంటి దాన్ని కొటేషన్ పెట్టి ధర తక్కువ ఉన్న దాన్ని ఫైనలైజ్ చేస్తారు జనరల్గా. కాబట్టి మన ప్రొడక్టివిటీ పెరగాలి, తర్వాత మన ఖర్చు తగ్గాలి, కాస్ట్ తగ్గాలి, ప్రొడక్టివిటీ పెరగాలి. ఈ రెండు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటికి వరుసగా ఇది మూడోసారి క్వాడ్ సమావేశం అమెరికా అధ్యక్షుడు లేకుండా జరగడం. సో దాని ప్రాధాన్యతను తగ్గించడానికి కూడా మార్కో రూబియో పర్యటన కూడా ఒక అంశంలా చూడొచ్చు కదా. ఖచ్చితంగా. అందుకని ఇవాళ డిజింటిగ్రేట్ అయితే చైనా లాభపడదామన్న భయం ఉంది ఈ క్వాడ్. అందుకని దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తారు. ఏమైనా చైనాకు మనకు ఒక నమ్మకమైన మిత్రత్వం కుదిరితే ఎక్కువ లాభపడతాం. ఈ మధ్య మోడీ షాంఘై పర్యటన సందర్భంగా కొంత అండర్స్టాండింగ్ వచ్చింది. భవిష్యత్తులో కూడా ప్రపంచ పరిస్థితులు ఎప్పుడు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. సరే, మూడు అంశాలు ఎట్లా చూడొచ్చు? ఒకవైపు మోడీ షాంఘై పర్యటన, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు పర్యటన, ఆ తర్వాత వెంటనే పుతిన్ కూడా పర్యటన, ఒక 3 రోజుల గ్యాప్ తర్వాత పుతిన్ పర్యటన కూడా జరిగింది. సో బయటికి మనం ఐరన్ రోమ్, మనం గోల్డెన్ రోమ్ అనుకున్నా కానీ, సో వీటి వెనకాల కొన్ని కారణాలు ఏమైనా వెతుకోవచ్చా? ఖచ్చితంగా. ఒక్క మాటలో చెప్పాలంటే మన ట్రంప్ పర్యటన రేర్ ఎర్త్ మెటీరియల్ విషయంలో వాళ్ళు టారిఫ్లు పెంచగానే చైనా రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై తగ్గించింది. తగ్గించగానే అమెరికా విలవిల్లాడిపోయింది. వెంటనే షాంఘై పోయి మళ్ళీ యథావిధిగా రేర్ ఎర్త్ మెటీరియల్ పునరుద్ధరించుకొని వచ్చింది. ట్రంప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అది, షాంఘై పోవటానికి. తర్వాత రెండవది, పుతిన్ పోవటానికి వాళ్ళకి ఎట్లా కార్డియన్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా థ్రెట్, ఇరాన్ మీద యుద్ధం, వీటి ఇంపాక్ట్ ఎట్లుంటుంది చైనా మీద, భారత్ మీద, ఇటువంటి విషయాలన్నీ చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మోడీ పర్యటన అందుకు ఉపయోగపడింది. తర్వాత మూడవది, పుతిన్ ఇప్పుడు పోతున్నప్పుడు ఖచ్చితంగా ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేస్తుంది, మధురుని ఎత్తుకెళ్ళినట్టు కిమ్ని ఎత్తుకెళ్తుందని ఒక పుకార్లు ఉన్నాయి. తర్వాత రెండు, ఉక్రెయిన్ నుంచి రష్యా గత 4 ఏళ్లుగా యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది. అదంతా యూరప్ సాయంతో, అమెరికా సాయంతో రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది అనేటువంటి అంచనా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మీద ఖచ్చితమైన అండర్స్టాండింగ్ లేకపోతే దేశాలు నష్టపడతాయి. కాబట్టి ఇవాళ మోడీ పర్యటన కానీ, పుతిన్ పర్యటన కానీ, లేకపోతే ట్రంప్ పర్యటన కానీ, ఈ మూడింటిని ఆ దృష్ట్యానే చూడాల్సినటువంటి అవసరం ఉంది.